కమిటీలు నివేదిక పేర్లు వచ్చేసి ఏ కమిటీ ఏ నివేదిక పేరు ఏం పెట్టించింది, వాళ్ళు ఒక నివేదిక చేసింటారు, వాళ్ళు ఒక సర్వే చేసింటారు, ఆ సర్వేకి ఏం పేరు పెట్టించినారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 1964-66 వచ్చినది కొఠారి కమిషన్. ఇది వచ్చేసి తన యొక్క నివేదికకు ఏం పేరు పెట్టింది అంటే ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా తాపత్రయపడినది, ఎడ్యుకేషన్లో మంచి మార్పు తీసుకురావాలి కొఠారి కమిషన్. ఎందుకంటే 4 గోళ్ల మధ్య ఉండేది కాదు విద్య, మొత్తం ప్రపంచం మొత్తం గురించి తెలుసుకోవాలని చెప్పినాడు కొఠారి. కాబట్టి ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి అండ్ జాతి అంతా డెవలప్ కావాలి అని కోరుకున్నది ఎవరు? కొఠారి. ఎలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1978లో మాల్కమ్ ఆదిశేషయ్య వచ్చేసి లెర్నింగ్ టు డూ. డూ అంటే ఏంది? పని చేయడం. డూ అంటే ఏంది? డూ అంటే వర్క్ చేయడం. ఇక్కడ మాల్కమ్ అంటే మా కలంలో ఏం చేసినారు? వర్క్ చేసినాడు. డూ లెర్నింగ్ టు డూ. ఎంత నుంచి ఎంతవరకు చేసినాడు? ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కలంలో వర్క్ చేసినాడు. ఆ తర్వాత 9 గంటలకు స్కూల్కి వెళ్ళినాడు. అలా గుర్తుంచుకోవాలి. 1978 మాల్కమ్ ఆదిశేషయ్య లెర్నింగ్ టు డూ. ఓకే. నెక్స్ట్ 1986లో నూతన జాతీయ విద్యా విధానం. ఇది వచ్చేసి NPE 1986 అంటారు దీన్ని. నూతన జాతీయ విద్యా విధానాన్ని చెప్పింది ఎవరంటే రాజీవ్ గాంధీ అంటానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ఒక జాతీయ విద్యా విధానం తయారు చేయించినాడు రాజీవ్ గాంధీ. ఛాలెంజెస్, సవాళ్ళు. ఇంకోటి రాజీవ్ గాంధీ చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాడు తన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే అతని మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఛాలెంజెస్, చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాడు రాజీవ్ గాంధీ. ఎవరు సవాళ్ళు ఎదుర్కొన్నది? అతని హత్య కూడా చేసినాడు అనుకుంటా. అతని హత్య చేసినారు రాజీవ్ గాంధీ. సవాళ్ళను ఎదుర్కొన్నది ఎవరు? ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ పాలసీ పర్స్పెక్టివ్. సవాళ్ళను ఎదుర్కొన్నది ఎవరు? రాజీవ్ గాంధీ. నెక్స్ట్ 1990లో రామమూర్తి ఆచార్య రామమూర్తి కమిటీ అంటారు దీనిని. రామమూర్తి టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. ఈయన పేరు వచ్చేసి నివేదిక పేరు టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రాముడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎటువంటి సొసైటీ వైపు మళ్లించినాడు? ఎన్లైటెడ్. బాగా టువర్డ్స్ ఎటువంటి సొసైటీ వైపు మళ్లించినాడు అంటే ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ వైపు మళ్లించినాడు. మంచి కర్తవ్యం ఉన్న సమాజం వైపు నడిపించినాడు తన రాజ్యాన్ని. నెక్స్ట్ 1993లో యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్. భారం లేని అభ్యసనం జరగాలంటే ఏం చేయాలి? రోజు పాలు తాగుతూ ఉండాలి. రోజు పాలు తాగితే నీలో బలం ఎక్కువయ్యి నీకు ఎటువంటి అభ్యసనం అలవడుతుంది? భారం లేని అభ్యసనం అలవడుతుంది. నెక్స్ట్ 2005 NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఏం చెప్తుందంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పి దానికి ఏం యాడ్ చేసింది? జాయ్ఫుల్ లెర్నింగ్. భారం లేని అభ్యసనము. మరి ఎలా ఉండాలి? జాయ్ఫుల్ లెర్నింగ్. ఎఫ్ ఉంది ఇక్కడ, జాయ్ఫుల్ ఎఫ్, NCF జాయ్ఫుల్ లెర్నింగ్. పైన బర్డెన్ వచ్చింది కాబట్టి ఆ బర్డెన్ కాకుండా జాయ్ఫుల్గా ఉండాలని చెప్పింది ఇది. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏ బిట్టే కానీ మిస్ కాకుండా నేర్చుకోవాలి. ఒకటి కాకుండా 2 సార్లు అయినా సరే విని బాగా గుర్తుంచుకోండి. ఒక్కసారి బిట్ నేర్చుకున్నామంటే మన లైఫ్లో మళ్ళీ మనం మర్చిపోయేటట్టుగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే. ఇప్పుడు మాల్కమ్ అంటే మా కాలంలో వరకు. కొఠారి అంటే కొఠారి ఎప్పుడు విద్య గురించి డెవలప్ చేయాలి అని అంటనే ఉంటాడు ఎప్పుడు కొఠారి. నెక్స్ట్ వచ్చేసి రాముడు అంటేనే రామరాజ్యం. యశ్పాల్ అంటే పాలు అది రోజు భారం లేని అభ్యసనం. NCF అంటే